ఏంది నాయన ఈ బుడద? అదే కదా చెప్పింది, డొంక బాగుందని. ఎట్ట పోవాలి అయితే బుడదలో? ఇప్పుడు ఇదంతా దాటుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు పోవాలి ఈ బుడదలో. పోవాలి ఇంకొం పోవాలి ఈడు తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఆడెక్కేస్తాం. చూడండి ఎంత లోతు నీళ్ళల్లో పోతున్నాము. రోడ్డు కాడికి పోవాలంటే ఈ మాదిరి నీళ్ళల్లో పోవాలంట. అటు ఎందుకు వినారు అనుకుంటాము మేము. తోటలో ఉన్నారు ఇల్లు. తోటలోంచి రోడ్డు కాడికి పోవాలంటే నీళ్లు చూడండి ఎట్టనగా ఎర్రగా ఉండవు మట్టి నీళ్ళు. నేను కూడా పోతాను నీళ్ళల్లో వాళ్ళతో కూడా. మొత్తం బుడవే నీళ్ళే. మా ఊరి చాగనం ఇక్కడ చెరువు నీళ్ళు ఇవన్నీ ఒక పక్క అంచున పతాను. చెరువులో మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక్కడ అంచున డొంకనే ఉంటే ఆ డొంకలో కూడా నీళ్ళే ఫుల్గా ఉన్నాయి. చూశారు కదా మా ఊళ్ళో నీళ్ళు ఎట్టబోతున్నాయా. అవతల కూడా బుడదే చూడండి, అంతా బుడదే. ఇదంతా దాటుకొని రోడ్డు కడుగు పోతలేకే మాకు సొప్పులన్నా దిగిపోతాయి, లేదంటే కాళ్ళు అన్నా బుడద కొట్టుకుపోతాయి. మా నాయన కడగతాన్నాడు. నేనే పడిపోతాను ఇప్పుడు. దూసి వచ్చేసిన చెప్పు. ఇంక రాదంట వచ్చేటప్పుడు ఇది ఆవన కాదు, ఏమానంలో పంపించేయాలనే.